చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కమిటీకి బెదిరించిన ఘన చరిత్ర వైఎస్ఆర్సీపీ వాళ్ళది. బెదిరించి మాట్లాడతారు. కూర్చోవాలి అధ్యక్ష. ఒక్క నిమిషం నన్ను ఉంచమన్నారు ఆయన చెప్పారు. ఒక్క నిమిషం గురుగారు, 1 సెకండ్ గురుగారు, 1 సెకండ్. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు. నేను నుంచిన వాడిని కాదు అధ్యక్ష. గౌరవ చైర్మన్ గారు నాకు మైక్ ఇచ్చారు, అందుకే నుంచుంటున్నాను అధ్యక్ష. టోటల్ ఎంతమంది అధ్యక్ష వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసింది? 17 మంది. 17 మందిలో మీరు ఎంతమంది లెటర్లు తీసుకొచ్చారు? 5. ఒక్క నిమిషం స్వామి, బెదిరించారు రాసింది ఎక్కడ? ఇప్పుడు నేను చదివాను, రాశారు ఎక్కడ లెటర్లో? ఎక్కడ కానీ సార్ సభలో ఏం జరిగిందో క్షమించాలి. ఎవిడెన్స్ అంటే పాపం కొంచెం అర్థం చేసుకోవాలి అధ్యక్షులు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లాసులు తీసుకోవాలి. ఎందుకంటే అవును 1 సెకండ్ సార్, అట్లయితే ఇక్కడ హౌస్ ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు? నిన్న మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు ప్రస్తావించారు? ఇక్కడ ప్రస్తావించారు, మీ సభ్యులు ప్రస్తావించారు. బొత్స గారు మీకు ఒక నీతి మాకు నీతి ఉండదు, ఇద్దరికి ఒకటే నీతి ఉంటుంది. ఇద్దరు ఆయన బెంగళూరు నుంచి ముందర ఆంధ్రాకి రమ్మన్నపా సార్. లిస్ట్లో చూడండి ఎక్కడ కానీ బెదిరించాను ఉందా? మాస్గా స్ట్రైట్ క్వశ్చన్. మొన్న ఏమన్నారు? బెదిరించామన్నాడు ఆయన. ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు బెదిరించాము అని అన్నారు. ఎక్కడుంది అధ్యక్ష బెదిరించాము? దయచేసి మీరు చదవాలి అధ్యక్ష. బెదిరించాం, రికార్డ్ చేయండి అధ్యక్ష. ఐ వాంట్ రికార్డ్ చేయండి, కాబట్టి వాయిదా చేయండి, 1 గంట ఏం పర్లేదు, రికార్డ్ చేయండి. లెట్ us డిస్కస్. బెదిరించాము అని అన్నారు. ఎక్కడ బెదిరించామని లెటర్ లో రాసిందో సూటిగా ప్రశ్నిస్తా అధ్యక్ష. కూర్చొని గౌరవ లోపి గారి దగ్గర పాఠాలు చెప్పించుకోండి అమ్మా. ఆయన చెప్పాడో తాళ మీద నుంచోమని. ఇక కొంచెం ప్రొసీజర్లు కానీ రూల్ బుక్ కూడా పంపిస్తాలే అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళనింది బెదిరించామని, ఇక్కడ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అని రాసింది అధ్యక్ష. ఇట్ ఈస్ ఓరల్ ఇన్స్ట్రక్షన్. అది కూడా ఎంతమంది? 5 అధ్యక్ష. టోటల్ రాజీనామా చేసిన ఎంతమంది? 17 మంది అధ్యక్ష. 17 మంది ఎవరు చెప్పలా, 10 మంది మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం. 2 వచ్చేసి ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేదానికి రాజీనామా చేస్తున్నాం అన్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గవర్నర్ గారు ఉన్నారు. హూజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్? గవర్నర్ గారే స్వయంగా రాజీనామాలు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ టైం మళ్ళీ ఆయన కూడా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమించారు, గవర్నర్ గారు నియమించారు. అంటే గవర్నర్ గారు కూడా ప్రశ్నిస్తున్నారు మీరు. రెండోది విచిత్రం ఏంటంటే అధ్యక్ష, మీరు చూస్తే IIITs కి గత ప్రభుత్వం ఏకంగా వైస్ ఛాన్సలర్ ముఖ్యమంత్రి గారిని చేశారు. ఛాన్సలర్ గా ముఖ్యమంత్రి గారిని చేశారు. అది ఎక్కడ జరగదు. గవర్నర్ గారు ఛాన్సలర్. ఆ చట్టం కూడా సవరణ చేశాం, గవర్నర్ గారికి బాధ్యత ఉంటుంది. సో అధ్యక్ష, అందుకే ఎడ్యుకేషన్ మీద డిస్కస్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ది డే మీరు పంపించారు, నేను చదివాను. ఇక్కడ కూడా ఆర్టికల్స్ చూస్తే అధ్యక్ష, న్యూస్ ఆర్టికల్స్ కూడా, స్టూడెంట్ యూనియన్స్ ఇంటెన్సిఫై ప్రొటెస్ట్ డిమాండింగ్ SVU వైస్ ఛాన్సలర్స్ రెసిగ్నేషన్ ఇన్ తిరుపతి. సార్ ప్రజాస్వామ్యం సార్ అది. తెలుగుదేశం పార్టీలో సార్, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సంఘాలు ప్రొటెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్యూలు తెలుసుకుంటాం, పరిష్కరిస్తాం. మీలాగా ప్రజలు పెట్టుకుని మేము తిరగమే సార్. గుండె పైన చేయబెట్టుకుని ఒకసారి చెప్పండి, ఈ రోజు రోడ్ల పైన పోలీసులు తగ్గారు అధ్యక్ష. అసెంబ్లీకి వస్తుంటే రోడ్ల పైన పోలీసు సోదరులు చాలా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రభుత్వం, పోలీసులు పరదాలు చెట్లు నరకడం మాకు అలవాటు లేదు. ప్రశాంతంగా తిరగాలి, ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉంటే తెలుసుకోవాలి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్. చెట్లు నరకలేదా మీరు? చెట్లు నరకలేదు. 144 సెక్షన్ మేము పెట్టలేదే సార్. ఇది నెక్స్ట్ ఆర్టికల్, హిందూ యాక్టివిస్ట్ సీక్ రెసిగ్నేషన్ ఆఫ్ AU వైస్ ఛాన్సలర్. యాక్టివిస్ట్ అధ్యక్ష, యాక్టివిస్ట్ అంటే ప్రజా సంఘాలు వాళ్ళని. VCs and resignations spree 10 step down in last 3 days. నాకేం సంబంధం అధ్యక్ష, వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళు రాజీనామా చేస్తారు, మామూలు అంటారు. ఇట్లుంది అధ్యక్ష చూడండి, ఇది ఆర్టికల్స్. ఇంకోటి సాక్షి, ఇంకంటే సాక్షి పట్టుకొస్తారు, దొంగ పత్రిక సాక్షిని పట్టుకొస్తారు, దొంగ సొమ్ము, దొంగ పేపర్, దొంగ ఛానల్. ఏంటంటే సాక్షి తీసుకొస్తాడు, సాక్షిని ఆధారంగా చేసి ఎట్లా వేస్తారు అధ్యక్ష?
అధ్యక్ష, నేను మళ్ళీ మిమ్మల్ని కోరేది, గౌరవ చైర్మన్ గారిని కోరేది, రికార్డ్స్ తీయండి. బెదిరించామన్న పదం గౌరవ సభ్యులు వాడారు. అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. దానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నా. లెటర్లో ఎక్కడ కానీ బెదిరించాము అని వాళ్ళు చెప్పారా? నేను స్ట్రైట్ గా మాస్గా క్వశ్చన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష ప్రివిలేజ్ చేశాం. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ ఎన్ యాక్షన్. ఐ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రివిలేజ్ కమిటీ నాకు ఆదేశాలు జారీ చేసి మీరు ఎంక్వైరీ ఏంటంటే బ్యూటిఫుల్, ఐ డూ ఇట్. బికాస్ ప్రివిలేజ్ కమిటీ ఇస్ ద ఫైనల్ అధ్యక్ష. దయచేసి ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆ ఎవిడెన్సెస్ ని కూడా మీ ద్వారా అందజేయడం జరిగింది గౌరవ మంత్రి వారికి. అయితే ఇక్కడ 2 పాయింట్స్ అధ్యక్ష. నేను 2-3 విషయాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. ఒకటి, రిజగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్, గవర్నర్ గారు అని చెప్పారు. మరి ఈ రిజగ్నేషన్స్ లో సరే కొంతమంది తీసుకుందాం, అందరూ కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు. కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఈ పర్టికులర్ గా ఒక 5 మంది అనుకుందాం, మిగతా వాళ్ళు భయపడే లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం. సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు. నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు అసలు స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి? నెంబర్ 1. నెంబర్ 2, మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రిజగ్నేషన్ లో రాసేదానికి మేమేం చేయగలమని గవర్నమెంట్ ఈ రోజు కనుక అనే పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ ని యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ ని అపాయింట్ చేయడానికి. మరి ఆ కంటెంట్ యాక్సెప్ట్ చేసినట్టే కదా. మరి మూకుమ్మడిగా జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ 4 రోజుల మధ్యలోనే 17 మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ 19 వైస్ ఛాన్సలర్స్ 17 మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినాం అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి గౌరవ మంత్రివర్యులు నాకు చెప్పినారు, లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోట్ చేస్తున్నారు. ఆ టైంలో 2019లో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు యాక్చువల్గా వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష. అందులో ప్రధానంగా 3తో కమిటీ ఫామ్ అవుతుంది. ఒకటి యూజీసీ నామినీ ఉంటారు, ఇంకోటి ఈసీ నామినీ ఉంటారు, ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినీ వేయాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం, యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని, ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామినీగా నామినేట్ చేయాలి.